అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నేనైతే 4 days అయిపోయిందండి వ్లాగ్ అనేది అప్లోడ్ చేసి. అంటే కొండది పార్ట్ 3 ఒక్కటే ఉందన్నమాట. ఇంకా వ్లాగ్ ఇదే లాస్ట్. ఇది అప్లోడ్ చేయడానికి నాకు 4 days పట్టిందనమాట. ఎందుకంటే మధ్యలో ఫెస్టివల్ వచ్చింది కదా, ఉగాది పండుగ. అందుకనేసి నేను ఇంకా డిలే చేసేసాను అనమాట పార్ట్ 3 వ్లాగ్ అనేది. నేను ఈరోజు ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇదంతా మీకు లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదండి. అండ్ ఇక్కడికి వచ్చి మేము ఆగామన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడైతే ఆగామండి. ఎందుకంటే మనకి కొండలోనే వెంకటేశ్వర స్వామి రూపం అనేది వస్తుందన్నమాట. ఒరిజినల్గానే ఉంటుంది. అండ్ అది చూపిస్తామనేసి నేను ఇక్కడ ఆగానమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ పేపర్లలో కానివ్వండి, న్యూస్లో అన్నిట్లో చూసుంటాము. అంటే మనకి పెద్దది గజమాల అలా వేసి పెడుతుంటారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ అనమాట వెంకటేశ్వర స్వామి ఒరిజినల్ రూపము. నేను ఇక్కడైతే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. మనకి కొండలోనే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు జూమ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు చూసారు కదండి, అదైతే ఒరిజినల్ వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. కొండలోనే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరిపోయామన్నమాట. అండ్ మనకు వచ్చేసి ఇది కొండ ఎంట్రన్స్ నుంచి వస్తుంది. అంటే మనం కొండకి ఎంట్రన్స్ టెంపుల్ వెళ్తాం కదా, ఆ దారి అనమాట ఇక్కడ నుంచి అయితే. అండ్ ఇక్కడంతా కూడా మీరు చూస్తున్నారు కదా, ఎంత బాగుందో నిజంగానే, అసలు చాలా బాగుందండి. నేను వెళ్ళి కూడా ఆఫ్టర్ 6 years అయిపోయిందనమాట వెళ్ళి. అందుకనేసి నేను చాలా స్లోగా చూపిస్తామని ట్రై చేస్తున్నా, కానీ టైం అయిపోయిందనేసి ఇంకా మేము బయలుదేరేసామన్నమాట. ఎందుకంటే మాకు ఆఫ్టర్నూన్ టైంలో ఇచ్చారు 12 o'clockకి. అండ్ చూసారు కదండి, ఇక్కడ నుంచి అయితే మనకి టెంపుల్ అనేది, అంటే కొండకి మనం ఎంట్రన్స్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ చెకింగ్ అనేది చేస్తున్నారు. అందుకనేసి మేము వ్యాన్ ఇక్కడ ఆపామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా కొండకి వెళ్ళిపోవచ్చు. అంటే ఆల్రెడీ ఇది కొండ పైన అండి, ఫస్ట్ ఎంట్రన్స్లోనే అనమాట. అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఈ మధ్యలో వచ్చేసి మనకి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. మధ్యలో ఉందన్నమాట. అండ్ విగ్రహము చుట్టూ నీళ్లు పడుతున్నట్లు అలా పెట్టున్నారనమాట. నేను అది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే అండి మనకి ఫస్ట్ అమ్మవారి టెంపుల్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ అంటే ఎవరి ఊర్లకి వాళ్ళకి గంగమ్మ అనే ఉంటారు కదా, గ్రామ దేవతలాగా, అలాగనమాట. ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ దండం పెట్టేసుకొని మనం కొండకి బయలుదేరేసేయచ్చు అనమాట. కొండపైన అయితే అండి మామిడికాయలు ఉంటాయి కదా, ఉప్పు కారం వేసి, అవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు వచ్చినా అది కంపల్సరీ తింటాను. అండ్ మీరు ఎవరికైనా అది ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇక్కడికైతే మేము రీచ్ అయిపోయాం అనమాట కొండపైకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా కార్తీక్, మా మామగారు వచ్చేసి గుండు కొట్టించేసుకుంటారు. అంటే వాళ్ళిద్దరే గుండు కొట్టించుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదండి, అందరం కూడా అక్కడ ఆగేసామన్నమాట. అంటే గుండు కొట్టించుకునే చోట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా కార్తీక్ ఫస్ట్ గుండు కొట్టించేసుకుంటున్నాడు అనమాట. అలాగే మా మామయ్య వాళ్ళిద్దరూ కూడా గుండు కొట్టించేసుకున్నారు. అండ్ ఇక్కడైతే అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ నేను కూడా మామూలుగా ఒక 3 కత్తెరలు అనేది ఇచ్చానమాట. నేను ఎప్పుడు కొండకి వెళ్ళినా అలా దేవుడికి మొక్కుకుంటానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బయట నుంచి ఇలా తీసానమాట. కౌస్తుభం ఉంది కదండి గెస్ట్ హౌస్, అక్కడ తీసుకున్నామన్నమాట రూమ్ అయితే. మేము రూమ్ అలా ఏం తీసుకోలేదు, జస్ట్ అక్కడికి వెళ్ళేసి గుండు కొట్టించుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసామన్నమాట. ఫ్రెష్ అప్ అయ్యి కొండకి వెళ్ళి దేవుడి దర్శనం కూడా చేసేసుకున్నాను. అండ్ దర్శనం కూడా చేసుకొని బయటకు వచ్చాక ఇదంతా తీసామన్నమాట. ఎందుకంటే లోపలైతే కెమెరా ఫోన్స్ అలవ లేదు కదా, ఇదైతే అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మేము లడ్డు ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. నేను, మా మామయ్య గారు, అలాగే మా అత్తయ్య కొడుకు అనమాట వంశీ, మా కార్తీక్, మేము నలుగురం కూడా వెళ్తున్నాం. మొత్తం ఎక్కడ లేదన్నా ఒక 2 hours ఆ తిరుమల మాడవీధులన్నీ తిరిగేసామన్నమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు, మనకి బ్రహ్మోత్సవాలు అప్పుడు అందరూ ఇక్కడికి ఇలా కూర్చొని ఉంటారు కదండి, అదనమాట. అండ్ ఇక్కడ నుంచి నేను అక్కడ ఒక టెంపుల్ చూపిస్తున్నాను కదా, వరాహస్వామి టెంపుల్ అనమాట. ఫస్ట్ మనం అన్నీ చూసుకొని వచ్చాక వరాహస్వామి టెంపుల్ చూసుకొనేసి, కోనేరులో నీళ్ళు ఉంటాయి కదా, అవి కొంచెం మనం తలపైన చల్లుకునేసి మనం నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ దేవుడి దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే అలాగే చేసుకునే వాళ్ళు అనమాట ఇంతకుముందు అయితే. నాకు ఇదంతా తెలీదు, మా మామయ్య గారు చెప్పారు. అందుకని మీతో కూడా నేను ఒకసారి ఇలా షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి టెంపుల్ మూసేశారనమాట. సరే చూస్తామనేసి జస్ట్ నేను ఇక్కడ నుంచి ఒక చిన్న వీడియో అనేది తీసాను టెంపుల్ అయితే. అండ్ అక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారనమాట దర్శనం కోసము. అంటే వరాహస్వామి టెంపుల్ అయితే మూసివేసి ఉన్నారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు అనమాట.
ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, మేము ఆ టెంపుల్ కోసం వచ్చామన్నమాట. తీసారేమో దర్శనం చేసుకొని వెళ్దామనేసి, అదైతే ఇప్పుడే తీయరనమాట, ఈవినింగ్ తీస్తామని చెప్పేశారని సరే లడ్డు ప్రసాదానికి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను దగ్గరగా చూపిస్తామనేసి, అంటే అప్పటికి కూడా కొంచెం భయం అనమాట, ఇక్కడంతా తీస్తే ఏమన్నా అంటారేమో అనేసి జస్ట్ నేను ఊరికి అలా తీసుకొని వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అండి వరాహస్వామి టెంపుల్, అంటే మాడవీధులు ఉంటాయి కదా అక్కడ అనమాట, మధ్యలో ఉంటుంది ఇదైతే. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అలా వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి కోనేరు అనేది వచ్చేస్తుంది పక్కనే. అండ్ ఇక్కడంతా బాత్రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట, అంటే స్నానాలు చేసుకునేది అన్నిటికీ బాత్రూమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి నేనైతే కోనేరు దగ్గరికి వెళ్ళాను. అంటే నేను డైరెక్ట్ అటుపక్క వెళ్ళలేదన్నమాట, సైడ్ నుంచి నేను చిన్న వీడియో అనేది తీసుకున్నాను. అండ్ నేనైతే కోనేరు కూడా వీడియో తీసానండి, అది బై మిస్టేక్ ఎక్కడో మిస్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి నేను మొత్తం వీధంతా ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. అండ్ ఇదైతే అండి మనకి కోనేరు దాటంగానే ఒక 20 మినిట్స్ అలా వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ లడ్డు ప్రసాదం ఇచ్చేస్తుంటారనమాట. అండ్ మీరందరూ కూడా వెళ్ళుంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, నేను అందుకనేసి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈ కవర్స్ చూసారా, మనకి లడ్డు ప్రసాదం ఇస్తారు కదా, ఆ కవర్ అయితే మనం ఎక్కడ మట్టిలో వేసినా కూడా మనకి తులసి మొక్క అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ కవర్కున్న స్పెషాలిటీ అయితే అదే అనమాట. అమ్మ బాబాయ్ నిజంగానే అండి, అసలు కొండపైన ఎంత ఎండ అంటే అయ్యో, నా అసలు అక్కడంతా వెళ్ళేసి వచ్చే కొద్దికి నా పని అయిపోయింది అన్నట్టు అనిపించేసింది. అండ్ నేనైతే ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ఒక చిన్న వీడియో అనేది తీసాను అనమాట బయట నుంచి. ఇక్కడ చూసారా ఎంత బాగుందో, నిజంగానే చాలా ఏళ్ళ తర్వాత కదా చూడడము, ఎంతమంది జనాలు ఉన్నారు అసలు. అంటే ఇది నేను తిరుమల మాడవీధులు ఉంటాయి కదా 4, అంటే మనము బ్రహ్మోత్సవాలు అప్పుడు జరుగుతాయి కదా అదనమాట. నేను ఇక్కడ ఒక పక్కగా ఉండి ఇలా వీడియో అనేది తీశాను. అండ్ ఇక్కడ చూసారు కదా, నేనైతే దర్శనం చేసుకునేసి వచ్చాక ఒక చిన్న వీడియో అనేది నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, అందుకనేసి ఒక చిన్న వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కవర్ చేస్తామనేసి నేను ఇలా తీసాను అనమాట. అండ్ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళాము కదా, అక్కడ వచ్చేసి మాకు నామాలు అనేవి పెట్టారనమాట అక్కడ మధ్యలో, అంటే అందరికీ నామాలు పెడుతూ ఉన్నారనమాట, ఒకరు ఇద్దరు ముగ్గురిని ఇలా పెట్టేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా కార్తీక్ అయితే స్లో మోషన్ వీడియో అనేది నేను ఒకటి తీశాను. కొండపైన నేను వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చాక భోజనం, అంటే కొండపైన మేము భోజనం చేసేసామన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ చూసారు కదా, మేమందరం కూడా ఒక 15 మెంబర్స్ అండి. నేను చిన్న వీడియో అనేది తీసాను అనమాట, ఎవరిని నేను అంత దగ్గర నుంచి ఏమీ అంటే అంత దగ్గర నుంచి ఎవరిని తీయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మా కార్తీక్ వచ్చి వాళ్ళ తాతయ్య వాళ్ళు కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మా వాడు పాపం అక్కడ భోజనం ఎందుకో తినలేదు, సరేలే అని ఒక లేస్ ప్యాకెట్ తీసి ఇచ్చాను అనమాట. ఎక్కడండి జ్యూస్ తీసిస్తామన్నా పాపం మళ్ళీ జలుబు చేస్తుందని భయం వేసింది. అండ్ నేను అక్కడ స్మైలీస్ చూపిస్తున్నాను అనమాట, నిజంగానే ఎంతో బాగున్నాయో అవైతే, భలే ఉన్నాయండి తమాషగా. మా వాడు ఆ స్మైలీ కోసం అక్కడ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ మేమైతే ఇప్పుడు కొండ దిగేస్తున్నాము, రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. అండ్ ఇంకొకటండి, అండ్ ఇక్కడ నుంచి అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే అండి, కొండపైన నేనైతే ఏం షాపింగ్ అనేది చేయలేదన్నమాట. జస్ట్ అందరం ఉన్నాం కదా, మాతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, అందుకనేసి జస్ట్ మేము దర్శనం చేసుకొనేసి భోజనం చేసుకొని వెంటనే రిటర్న్ అయిపోయామన్నమాట. అంటే ఆ రోజు బంద్ వచ్చేసింది, లేదా బయట హోటల్లో ఎక్కడైనా తినేస్తాం అనుకున్నాము, కానీ కుదరలేదన్నమాట. సరే భగవంతుడి దయ వల్ల అన్నదానంలోనే మేము కూడా అక్కడే భోజనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంటికైతే. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి కాలినడకన వచ్చే వాళ్ళందరూ కూడా ఒక పక్కగా వస్తున్నారనమాట ఫుట్పాత్ మీద.
అండ్ ఇక్కడైతే నేను మీకు ఒకటి చూపిస్తానండి. వ్యూ నిజంగానే ఎంతో బాగుందంటే, మేము కొండకి నుంచి లాస్ట్ రిటర్న్ అయిపోతున్నాము. అండ్ లాస్ట్లో మనకి వచ్చేసి తిరుపతి మొత్తం సిటీ అనేది కనిపిస్తుందండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇది తీయడానికి కనీసం ఎంత ట్రై చేశానంటే జూమ్ చేసి మరీ చూపిస్తామనేసి ఎక్కడ కనిపిస్తుందండి అసలు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా చేతనైనంత నేనైతే మొత్తం తీసానమాట. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే ఎట్లుందంటే వ్యూ అయితే చాలా బాగుందండి. ఈ వ్యూ తీయడానికైతే మేము ఒకరికి ముగ్గురం అనేది చాలా కష్టపడి ఈ వ్యూ అనేది తీసామన్నమాట, తిరుపతి మొత్తం సిటీ అనేది. అండ్ ఇక్కడ చూస్తున్నదా మనమైతే మొత్తం డౌన్ అయిపోయామన్నమాట. లాస్ట్ మనం తిరిగేటప్పుడు మనకి ఈ సిటీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇంకా దగ్గరగా ఉంది చూసారా, ఇప్పుడైతే చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి మనకి. బిల్డింగ్స్ కానివ్వండి, వీధులు కానివ్వండి, అన్నీ ఇక్కడ మనకి చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి అన్నమాట. సేమ్ అంటే ఇక్కడి నుంచి తీయడానికి మాత్రం మేము ఒకరికి ఇద్దరం అయితే కష్టపడి ఈ వ్యూ అనేది తీసామన్నమాట. మొత్తం కూడానే చాలా బాగుందండి ఇక్కడి నుంచి. చూసారు కదండి, ఇక్కడ నుంచి అయితే కొండ బ్లాగ్ అనేది నేను మొత్తం పూర్తి చేసేసాను అనమాట. ఇక పైన ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మేము మా ఇంటికి అనేది రీచ్ అయిపోతున్నాము. ఇది మనకి లాస్ట్ చెక్ పోస్ట్ అనేది ఒకటి వచ్చేస్తుంది అనమాట. అది కూడా అక్కడ మనకి తిరుపతిలో వస్తుంది. అండ్ అంటే శ్రీవారి పాదాలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే మనకి శ్రీవారి పాదాలు ఆపోజిట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా చెక్ పోస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే చెకింగ్ చేసుకునేసి మేము తిరుపతికి వచ్చేసామండి. అండ్ చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా ఒక మంచి వ్లాగ్తో.